నిఘా న్యూస్ కి స్వాగతం. ఉద్యమాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని ఉమ్మడి విశాఖ జిల్లా విశ్రాంత అదనపు ఎస్పీ అల్లూరి చరిత్ర విశ్లేషకులు కరణం సత్యనారాయణ అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యదర్శి పల్ల భాస్కరమణి అన్నారు. అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి పురస్కరించుకుని గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో గల సీతారామరాజు గంటం ధర సమాధులకు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరణం సత్యనారాయణ మాట్లాడారు. 2007లో స్థానికంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో అల్లూరి జీవిత చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా నందనవనంలో 30 శిలా ఫలకాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం అల్లూరి యువజన సంఘం జాతీయ కార్యదర్శి పల్ల భాస్కరమణి మాట్లాడారు. అతి చిన్న వయసులో స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయుడు అల్లూరి అని, ఆయన చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకుని దేశ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు మేఘ సత్యనారాయణ, అల్లూరి యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి అంబటి వరహాలు, రాజు తదితరులు పాల్గొన్నారు. నిరావస్థలు ఇవ్వలేదు. బస్సులో వచ్చినాయి, నువ్వు వచ్చి షెల్ఫ్ అయిపోతావు అనుకున్నాను. మా దగ్గర లగేజ్ కూడా లేదు. మన ఇది పెట్టేసి మన నర్సీపట్నం ఉంది. అప్పుడు వెళ్ళండి, మీరు గుర్తుంటే నా భార్య నది చాలా కష్టం. అప్పటికే ఆమెకు సరిగ్గా రావట్లేదు. అది ఎలాగైపోయింది సార్, అది ఎలాగైపోయింది. మళ్ళీ అదే నేను వాళ్ళకి ఇలాగ చేయాలంటే చేస్తే నిలబడి మనకు కాదు తెలుసుకుంటారు. మనకు తెలిసిన ఉపయోగం లేదు, మనకు తెలిసిన ఉపయోగం లేదు. చిన్నపిల్లలు తరాలు తీసుకెళ్తారు, అలాగే చదువురాడానికి కూడా తీసుకెళ్తారు. అలాంటి పుస్తకం యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్తో మాట్లాడాను, కానీ అతను డబ్బు చరిత్ర తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ రావడం నేను నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకి మనసులో నమస్కారం చేయాలని మనసులో అనుకున్నాను. అది ఆయన నిర్విఘ్నంగా సాగినందుకు నేను సంతోషపడుతున్నాను. మిత్రుడు వరహాల్ గారికి, సత్యనారాయణ గారికి, మీ అందరికీ నా ధన్యవాదాలు. చంద్రబాబు మీ అందరికీ నా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పని చేయండి సార్. మీరు అన్న ఈ వాస్తవాన్ని జాతీయ సంఘంలో నేను ప్రతిపాదించాను. సీతారామరాజు గారి చరిత్ర భావి భారత పౌరులకు తెలియాలి కాబట్టి పాఠ్య పుస్తకాల్లో ప్రింట్ చేయాల్సి గవర్నమెంట్ ఎందుకంటే మేము ఒక అతను నేషనల్ ట్రస్ట్ అతను నాకు చెప్పాడు, సార్ మీరు ఎన్ని పుస్తకాలు రాయడం, మీరు చిన్నపిల్లలకి అది మెసేజ్ వెళ్ళాలంటే బొమ్మలు వేయాలి. ఆ రోజు నుండి వాటి వరకు 30 లీటర్స్ తయారు చేయాలని పెయింటింగ్ చేశాను, కానీ అవ్వలేదు. ఇక్కడ మాత్రం ఇవి కూడా సరిపోవు. ఎక్సలెంట్గా నేను 25 ఇంగ్లీష్లో సార్ చూడండి. ఎరగొట్టడం 2 బుక్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. తెలుగులో 1000 కాపీలు అయితే వేయడం జరిగింది, ఇంకా ఇంగ్లీష్లో వేయాలి. అలాగే నేను ఇప్పుడు తాజంగిలో 35 కోట్లు పెట్టి మ్యూజియం కడుతున్నారు. దానికి అల్లూరి శ్రీరామరాజు తాలూకా స్టోరీ లైన్ రాయడం నేనే చేస్తున్నాను. దానికి స్టీరింగ్ కమిటీ మెంబర్ని కూడా ఆ స్టోరీని నేను ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి రిఫరెన్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి నేను ఈరోజు రావడానికి కారణం 10 సంవత్సరాల క్రితం నేను వచ్చి మళ్ళీ నేను తిరిగి రాలేను. నేను 2007లో నాకున్న అవగాహన ప్రకారం ఒక 30-25 పలకలు తయారు చేశాను. అవి వివిధ ప్రాంతాల్లో పెట్టాం. పర్టికులర్గా ఆ చరిత్రను తెలుపుతూ పెట్టడం జరిగింది. ఈ క్రమంలో నేను పుస్తకాలు రాసే క్రమంలో 151 మంది వీరులు, అల్లూరి శ్రీరామరాజు మొదలుకొని గంటం ధర, మండల ధర కలుపుకొని 151 మంది వీరులు వచ్చారు. అలాగే ముఠాదారులు, పత్తందారులు, ముకాసాదారులు, మున్సబులు, బారికులు అంతా కలిపి 91 మంది ఉన్నారు. వీళ్ళందరూ లేకపోతే ఈ ఉద్యోగం లేదు. వాళ్ళకి ఎక్కడ ఎవరైనా వచ్చినా వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేశారు ఒక కింద రాయబడి ఉంది. అలాగే 151 మంది ఏం చేశారు, 91 మంది ఏం చేశారు, వీళ్ళందరూ చరిత్ర రాస్తూ
బ్రీఫ్గా ఎవరైనా క్విక్గా చూసి వెళ్ళిపోతే వాళ్ళ పోరాటం ఎందుకు చేశారు, వాళ్ళ పోరాటం సార్ ఇన్ని ఒక 25 సార్ 25 25 ఇంగ్లీషు 25 తెలుగు 25 ఉంది. అవి ప్రేమతో వస్తాయి సార్ ఫోటో బ్రహ్మాండం. దీన్ని డామినేట్ చేస్తారు. పెద్ద అయితే ఇంతే ఉంటాయి, ఇంతే సైజు, కానీ డామినేట్ ఫోటోలో కొద్దిగా క్లారిటీ క్లారిటీ, ఫోటోగ్రఫీ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ ఉంటుంది. కిందలో చదువుకుంటే ఎవరికైనా చదువుకుంటే తెలుస్తుంది. ఏం చేశారు, ఎప్పుడు వచ్చారు, రాజుగారి వెనక ఆయన చరిత్ర కనబడలేదు. నేను ఏదైతే ఓవరాల్గా చదువుకున్నాను, నేర్చుకున్నాను, దాన్ని నేను రైటింగ్ పెడుతున్నాను, బొమ్మల రూపంలో పెడతాను. ఉండినా కూడా దేశ స్వతంత్రం కోసం ఇండియన్ స్ట్రగుల్ అనే బుక్లో సుభాష్ చంద్రబోస్ ఏ విధంగా చెప్పాడంటే, వీళ్ళు గిరిజనులకి ఒక చిన్న అడుగు భూభాగం కూడా లేకపోవడం మూలంగా అడవి ప్రాంతం అంతా ఆ గవర్నమెంట్ హస్తగత అవ్వడం, ఆ అడవులోనే వాళ్ళు అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు విదేశీయులుగా మారిపోవడంతో ఈ విప్లవం రావడానికి కారణం. రాజుగారు మాటని వాళ్ళు ఒక కలెక్టర్ లిస్ట్ కూడా ప్రకారం ఈ పితూరి రాజుగారికి ట్రిబ్యూట్ అంటారు, ఇంగ్లీష్లో ట్రిబ్యూట్, అది అని చెప్పడం జరిగింది. ఈ గిరిజన వాసులు అందరూ ఆయన ట్రిబ్యూట్గా ఈ పితూరి చేస్తూ దేశ స్వేచ్ఛ కోసం ఈ లిబరేషన్ జరిగింది. కానీ అలాగే దాంట్లో భాగంగానే గిరిజనులు కూడా స్వేచ్ఛ కోసం ఈ లిబరేషన్ జరిగింది, పోరాటం జరిగింది. దానిలో ఈ రాయడం, ఈ పుస్తకాలు రాయడం నా అదృష్టంగా, భారతీయుడిగా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పలకలు ఎవరొచ్చి చదివినా కూడా ఖచ్చితంగా ఆయన చరిత్రను తెలుస్తుంది. అన్ని పలకలు చదివితే ఆల్మోస్ట్ బ్రీఫ్గా ఆయన చరిత్ర తెలుస్తుంది. నమస్కారం, నా పేరు కె సత్యనారాయణ, ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి అడ్వకేట్గా వైజాగ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే లా కాలేజీ టీచర్గా కూడా ఉన్నాను. గతంలో నేను 2006 నుండి 2007 వరకు డిసెంబర్ 28 వరకు ఇక్కడ పనిచేస్తాను. ఇక్కడ నుండి డిఎస్పీ వెళ్ళాను. నేను అప్పుడు పనిచేసేటప్పుడు నాకు కలిగిన ఆలోచన విధానం ఏంటంటే, ఆ మహావీరుడు తిరిగే అల్లూరి శ్రీరామరాజు, ఘటంలో కానీ మిగతా వీరుడు నా లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చిన 150 మంది తిరిగిన ఏరియాలో నేను తిరుగుతున్నాను. కాబట్టి ఏదైనా రోజు ఒక పుస్తకం రాయాలి అన్న ఆలోచన ద్వారా నా రోజున సీట్స్ నా బ్రెయిన్లో ఉన్నాయి. అక్కడ నుండి చదువుకుంటూ వెళ్ళడం, అనుకోకుండా ఆర్టీసీలో నాకు 26 వాల్యూమ్స్ దొరకడం. నేను ఆ వాల్యూమ్స్ దొరికిన తర్వాత ఆ వాల్యూమ్స్ నుండి బుల్ఫెట్ రైటింగ్ నుండి నార్మల్ రైటింగ్లో రాసుకొని 2 పుస్తకాలు రాయడం జరిగింది. యోధుడు అల్లూరి శ్రీరామరాజు, మరుగున పడిన గిరిజన యోధుడు, పితూరి స్వేచ్ఛ కోసం అని 1922-24 అని తెలుగులో 696 పేజీల బుక్. దానిలో బొమ్మలు కూడా ఉన్నాయి, చిన్నపిల్లలు కానీ చదువురాని ఇద్దరికి అర్థమవుతాయి. అలాగే ఇంగ్లీష్లో లెజెండరీ అల్లూరి శ్రీరామరాజు, అన్సంగ్ ట్రైబల్ లెజెండ్స్, పితూరి ఫర్ లిబరేషన్ 1920-24. ఈ టైటిల్ కూడా మా మోడల్ డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 2 బుక్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ట్రైబల్ కల్చరల్ టీచర్స్ ట్రైనింగ్ చాలా చాలా ఖరీదు. ఇవి కూడా చాలా ఖరీదండి. రేడియో స్టేషన్లో పనిచేసి ఒక మహిళ వారేదో ఫ్రీ చేశారు, ఇంగ్లీష్ నాకు తెలియదు, నాకు ఐడియా లేదు. నేను అసలు గత చాలా సంవత్సరాలు బయట ప్రపంచంకే తెలియదు. వచ్చారు చదువుకోవడం వచ్చేది